నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్. విశ్వనగరం హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేయాలని ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా. ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్ గా ఉన్నారు. కమిషనర్ నియామకం సందర్భంగానే హైడ్రా ఎంత కఠినంగా ఉంటుందో చెప్పకనే చెప్పారు. కొన్ని రోజులుగా జిహెచ్ఎంసీ పరిధిలోని హైడ్రా దూకుడు చూసిన వారికి దాని గురించి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ తర తమ భేదం లేకుండా అక్రమ నిర్మాణం అయితే హైడ్రా బుల్డోజర్లు నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నాయి. ఇప్పటికే వందలాది అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది హైడ్రా. సీఎం సోదరుడి ఇంటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది. హైడ్రాపై కొందరు విమర్శలు చేస్తున్నా సామాన్యుడి నుంచి మాత్రం మద్దతు లభిస్తుంది. తెలంగాణ అంతటా హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నానాటికి పెరుగుతుంది. ఈ క్రమంలో జిల్లాల్లోనూ ఏర్పాటుకు సీఎం సిద్ధమవుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. న్యాయస్థానాలకు వెళ్లినా కోర్టుల్లో కూడా పోరాడతామని తెలిపారు. హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇస్తామని కూడా పేర్కొన్నారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు, ఇతర ఆక్రమణలపై హైడ్రా పోరాడుతుంది. అయితే కోర్టు స్టే ఇచ్చినప్పటికీ నిర్మాణాలను కూల్చివేయడంపై అటు ఏజెన్సీ ఇటు ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే రేవంత్ మాత్రం న్యాయ వ్యవస్థతో పోరాడడానికి సిద్ధమయ్యారు. తమ అనధికార నిర్మాణాల కూల్చివేతలను ఆపాలని బాధితులు కోర్టును ఆశ్రయిస్తే తాత్కాలిక స్టే ఉత్తర్వులను రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. న్యాయ పోరాటం విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేసిన వారు వాటిని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. అక్రమ నిర్మాణాలకు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేస్తే నష్టంతో పాటు కూల్చివేతలకు అయ్యే ఛార్జీలను కూడా అక్రమదారుల నుంచే వసూలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం చేసిన విజ్ఞప్తి ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవలే జయబేరి కన్స్ట్రక్షన్స్ యజమాని మురళీమోహన్ హైడ్రా నోటీసులు ఇచ్చింది. వెంటనే స్పందించిన ఆయన తమకు గడువు ఇస్తే తొలగిస్తామని తెలిపారు. ఇలా ఎవరికి వారు అక్రమ నిర్మాణాలను తొలగించుకోవడమే ఇప్పుడు ఉత్తమంగా కనిపిస్తుంది. మరోవైపు హైడ్రా కోసం ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేస్తోంది.